ఉల్లి, వెల్లుల్లి లేకుండా బిర్యానీయో, పలావో మీరేమంటారో చేద్దాం వచ్చేయండి. ఇది 10 మందికి చేస్తున్నాం కాబట్టి చూపించినన్ని క్యారెట్లు, టమాటా, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ముందు పచ్చిమిరపకాయలు వేయించుకొని దాంట్లో టమాటో ప్యూరీ కలిపేసుకున్నాను. అలాగే యాస్థెటిక్‌గా ఉండడం కోసం క్యారెట్లు అలా కట్ చేసుకున్నాను. క్యాబేజీ, పొటాటో కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు టమాటా మగ్గిపోతోంది. దాంట్లో పసుపు, కారం, ఉప్పు అలాగే బిర్యానీ మసాలా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు ఏంది వేసేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు మరగబెట్టుకొని దాంట్లో ఉప్పు వేసుకొని బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని మరగనిచ్చాను. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుని తర్వాత పన్నీర్ కూడా వేయించేసుకున్నాను. దీంట్లోనే 6 గ్లాసులు బియ్యం 10 మందికి చేస్తున్నాం మేము. నీళ్లు వార్చేసుకుని కొద్దిగా కూర ముక్కలు, పైన అన్నం, మళ్ళీ కూర ముక్కలు, అన్నం, కూర ముక్కలు, అన్నం అలా లేయర్స్గా వేసుకుని కసూరి మేతి కూడా జల్లేసుకుని కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని దాంట్లో పెట్టేసి మగ్గనిచ్చేసాము. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ప్లేట్లోకి తీసుకుని బాగా కలుపుకున్నాము. అంతే, రైతాతో తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.